హలో! ఈరోజు మనం శ్రీరుద్రం అనే ఒక అద్భుతమైన, ప్రాచీనమైన స్తోత్రం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. అదేంటంటే, ఒకే దేవుడిలో భయంకరమైన కోపం, అంతులేని దయ, ఈ రెండూ ఉన్నప్పుడు ఆయన్ని ఎలా ప్రార్థించాలి? ఎలా మెప్పించాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా? సరే, శ్రీరుద్రం ఈ చిక్కుముడిని ఎలా విప్పుతుందో చూద్దాం రండి. అసలు ముందుగా ఈ శ్రీరుద్రం అంటే ఏంటి? మనం ఇందాక అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం ఇందులో దొరుకుతుంది. ఇది యజుర్వేదం నుంచి తీసుకున్న ఒక చాలా పవిత్రమైన, పవర్ఫుల్ స్తోత్రమన్నమాట. ఇది పరమశివుడిని పూజించేందుకు ఉద్దేశించింది. సింపుల్గా చెప్పాలంటే, శ్రీరుద్రమంటే పరమశివుడి ఉగ్రరూపమైన రుద్రునే ఆరాధించే వేదం మంత్రం. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. రుద్రుడంటే కేవలం కోపం, నాశనం మాత్రమే కాదు, ఆయనలో విపరీతమైన దయ కూడా ఉంది. ఈ రెండు రకాల స్వభావాలు, ఆయనే ఉగ్రుడు, ఆయనే శాంతుడు, ఇదే ఈ స్తోత్రం యొక్క అసలైన సారం. ఈ శ్రీరుద్రంలో ముఖ్యంగా రెండు భాగాలుంటాయి. మొదటిదాన్ని నమకం అంటారు. ఇందులో నమః అంటే నీకు నా నమస్కారం అని దేవుడికి పూర్తిగా లొంగిపోవడం, శరణు కోరడం ఉంటుంది. ఇక రెండోది చమకం. చ మే అంటే నాకు కూడా ఇవ్వు అని ఆశీర్వాదాలు కోరడమన్నమాట. ఈరోజు మనం మొదటి భాగమైన నమకం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ నమకంలో మొత్తం 11 అనువాకాలు, అంటే 11 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లోనూ ఆ దైవం యొక్క ఒక్కో కొత్త కోణాన్ని, ఒక్కో కొత్త రూపాన్ని మనకు పరిచయం చేస్తారు. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మొదటి అనువాకంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలా శక్తివంతంగా, కోపంగా ఉండే దేవుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి? రుద్రం దీనికొక అద్భుతమైన లాజిక్ని చూపిస్తోంది. ఆశ్చర్యంగా ఈ ప్రార్థన దేవుడి భయంకరమైన రూపంతోనే మొదలవుతుంది. చూడండి, మామూలుగా మనం ప్రార్థన ఎలా మొదలు పెడతాం? దేవుడా దయ చూపించు అని కదా. కాని ఇక్కడ అలా కాదు. ఇక్కడ మొదట, ఓ రుద్రుడా, నీ కోపానికి నమస్కారం, నీ చేతిలో ఉన్న బాణాలకు నమస్కారం అని అంటారు. అంటే ముందు ఆయన ఉగ్రతను, ఆయన శక్తిని పూర్తిగా అంగీకరించి గౌరవిస్తున్నారన్నమాట. ఆయన కోపాన్ని, ఆయుధాల్ని గౌరవించిన తరువాత ప్రార్థన ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది. నీ దగ్గర ఉన్న ఆ బాణం మాకు శుభాన్ని కలిగించేదిగా మారుగాక, నీ ధనస్సు శాంతంగా ఉండుగాక అని కోరుకుంటారు. ఎంత తెలివైన ప్రార్థన కదా! నీ శక్తిని మేము గౌరవిస్తాం, కాని ఆ శక్తిని మా మంచికోసం వాడు అని అడగడం లాంటిదిది. ఇక ఫైనల్గా ప్రార్థన అసలు లక్ష్యమేంటో స్పష్టమవుతుంది. నీ ఆ శాంత స్వరూపంతో మాకు కనిపించు అని అడుగుతారు. అంటే ఆ భయంకరమైన రూపాన్ని ఒక శాంతమైన, మమ్మల్ని కాపాడే రూపంగా మార్చమని కోరడం. చూశారా, మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. ఉగ్రంగా ఉండే దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ముందు ఆయన శక్తిని గౌరవించి, ఆ తర్వాత ఆ శక్తిని మంచివైపు మళ్లించమని అడగాలి. సో ఈ ఫస్ట్ సెక్షన్ యొక్క అసలు ఉద్దేశం కేవలం పొగడటం కాదు. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. దైవం యొక్క కోపాన్ని దయగా మార్చమని కోరే ఒక అద్భుతమైన ప్రయత్నమనమాట. రుద్రుడి కోపాన్ని శాంతపరిచాక ఈ స్తోత్రం యొక్క విజన్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇక్కడ నుంచి దేవుడిని ప్రతి చోట, ప్రతి దాంట్లో చూడటం మొదలవుతుంది. ఇది వింటుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొదట ఆయన్ని సైన్యాలకు అధిపతిగా కీర్తిస్తారు. ఇది మామూలే, ఒక శక్తివంతమైన దేవుణ్ణి అలా చూడటం సహజం. ఆ తర్వాత యుద్ధరంగం నుంచి ప్రకృతిలోకి వచ్చి అడవులకు కూడా ఆయనే అధిపతి అంటారు. కాని ఇక్కడే అసలైన ట్విస్ట్. రుద్రుడికి దొంగల అధిపతిగా కూడా నమస్కరిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, దొంగలకు కూడా దేవుడా? అంటే మంచిలోనే కాదు, చెడులో కూడా దైవత్వాన్ని చూస్తోందన్నమాట ఈ స్తోత్రం. ఎంత బోల్డ్ ఐడియా కదా ఇది! అక్కడితో ఆగలేదు. మామూలుగా పనిచేసుకునే కుమ్మరులకు, కమ్మరులకు కూడా ఆయనే అధిపతి అంటారు. అంటే సమాజంలో గొప్పవాళ్లే కాదు, సాధారణ మనుషుల్లో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పడం దీని ఉద్దేశం. ఇక మనం అస్సలు ఊహించని ఇంకో ఉదాహరణేంటంటే, రుద్రుణ్ణి కుక్కలకు, వాటిని పెంచేవాళ్లక్కూడా అధిపతిగా పూజిస్తారు. దేవుడు అంతటా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరమా? పవిత్రతకు ఎలాంటి హద్దులు లేవని ఇది స్పష్టం చేస్తుంది. సరే, దేవుడు అన్నిట్లో ఉన్నాడని అర్థమైంది. కాని
రుద్రం ఇంకో స్టెప్ ముందుకు వెళ్తుంది. దేవుడు కేవలం అన్నిట్లో ఉండటమే కాదు, ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్గా ఉండే జంటల్లో కూడా ఉన్నాడని చెప్తుంది. ఇది చాలా డీప్ ఫిలాసఫీ. ఉదాహరణకు చూడండి, రుద్రుణ్ణి అత్యంత పెద్దవాడిగా, అదే సమయంలో అత్యంత చిన్నవాడిగా పూజిస్తారు. ఆయనే గొప్పవాడు, ఆయనే పొట్టివాడు. పచ్చని పొలాల్లో ఉన్నవాడు ఆయనే, బీడు భూముల్లో ఉన్నవాడు ఆయనే. ఒకచోట కూచున్నవాడు, మరోచోట పరిగెత్తేవాడు. ఇలా జీవితంలో ఉండే ప్రతి వైరుధ్యాన్ని, ప్రతి ఆపోజిట్ని గౌరవించడం ద్వారా జీవితం అంటేనే ఈ రెండింటి కలయిక అని స్తోత్రం చెప్తోంది. ఈ ఆపోజిట్స్ని పూజించడం వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటంటే, జీవితం సంపూర్ణంగా ఉందని యాక్సెప్ట్ చేయడం. అంటే మన లైఫ్లో ఉండే సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి ఇవన్నీ ఆ దైవీక ప్లాన్లో ఒక భాగమే అని గుర్తుచేయడమనమాట. మరి వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ స్తోత్రం ఈరోజు మనకెందుకు ముఖ్యం? దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందేముంది? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఓవరాల్గా చూస్తే శ్రీరుద్రం మనకు కొన్ని అద్భుతమైన జీవిత పాఠాలను నేర్పుతుంది. మొదటిది, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదాన్ని గౌరవించడం. రెండోది, మనలో ఉన్న మంచి, చెడు రెండింటినీ అంగీకరించడం. మూడోది, పుట్టుక, చావు రెండూ ఒకే సైకిల్లో భాగమని అర్థం చేసుకోవడం. ఇక ఆఖరిగా, ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయగలిగితేనే అసలైన శాంతి దొరుకుతుందని తెలుసుకోవడం. ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణలో మనం తీసుకోవాల్సిన అత్యంత పవర్ఫుల్ మెసేజ్ ఒక్కటే: నిజమైన శాంతి అనేది మనకు నచ్చని వాటిని, భయపెట్టే వాటిని పక్కన పెట్టడం వల్ల రాదు. వాటిని కూడా జీవితంలో, ఈ సృష్టిలో ఒక భాగంగా చూసి గౌరవించినప్పుడే వస్తుంది. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మనకు నచ్చని అంశాలలో, మనం భయపడే విషయాలలో కూడా పవిత్రతను చూడగలిగితే మన ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పొస్తుంది? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి.